నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట సప్తగిరి థియేటర్ వద్ద జనావాసాల మధ్య మద్యం షాపు వద్దని గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్న మహిళలకు మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు మహిళలు దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు చేరుకుని వారికి తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలు తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా మద్యం షాపు వద్దని 15 రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తున్నారన్నారు. స్థానిక మహిళలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మద్యం షాపు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఇక్కడి నుండి మద్యం షాపు తొలగించే వరకు పార్టీలకు అతీతంగా మహిళలు ఆందోళన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. ఇక్కడ మహిళలు చేస్తున్న ఆందోళనకు రాజకీయాలకు అతీతంగా పట్టణ వాసులు అందరూ తమ సంఘీభావం ప్రకటించాలన్నారు. ఇక్కడ నుండి మద్యం షాపు తొలగించే వరకు తమ ఆందోళన విరమించేది లేదని ఆందోళన చేస్తున్న మహిళలు తెలిపారు. ఆందోళన చేస్తున్న మహిళలకు కౌన్సిలర్లు మొండి భవానీ మురళి, పిల్లి శ్రీనివాస్, జొన్నపల్లి విజయలక్ష్మి, సత్యబాబు, నీలం దుర్గా తదితరులు తమ సంఘీభావం ప్రకటించారు. నమస్కారం అండి. ఈ రోజున 28, 29, 30 వార్డుల్లో మరి మద్యం షాపులు ఇళ్ల మధ్యలో తీసుకురావడం జరిగింది. దానికి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేయడం. అప్పుడు ఈ రోజుకి 16వ రోజు, 15 రోజులు పూర్తయి 16 రోజులు అయ్యింది. మరి ఇలాంటి మద్యం షాపులు ఊరి మధ్యలో ఇప్పుడు ఒక బండి వెళ్తే, ఒక లారీ వెళ్తే కనీసం మనం దారి తప్పించుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటిది గుడి బడి మొత్తం మహిళలు అంటే ఇళ్ళలో ఉన్న స్థలంలో మద్యం షాపులు రావడం అన్నది అసలు అంగీకారం కాని ప్లేస్ ఇది. అలాంటిది మేమందరం కూడా దీనికి మద్దతుగానే ఉంటాము. ఇది ఖచ్చితంగా అంటే ఇది ఏ రాజకీయ పార్టీగా కాకుండా అందరూ కలిసి కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించిందే ఈ విషయంలో. అంటే ఇళ్ల మధ్యన ఉండకూడదని కలెక్టర్ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది. అక్కడి నుంచి గ్రీవెన్స్ పంపించామని కూడా చెప్పడం జరిగింది. ఇది కనుక ఇంకా కంటిన్యూ అవుతే భారీ ఎత్తున మేము మహిళలుగా ముందుకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఉద్యమం తీయడం కోసం మహిళలు ఏదో డబ్బులు తీసుకుంటున్నారు, ఇలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. ఆ రూమర్స్ రావడానికి ఏంటంటే అలాగా మా మహిళల్ని డౌన్ చేసి అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు వేసిపోతారు. కాబట్టి మన షాపులు మనం రన్ చేసుకోవచ్చు అని కూడా ఆలోచన ఉండొచ్చు. కానీ అలాంటిది దేనికి కూడా మేము మహిళలుగా మేము భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్యం షాపులు ఇళ్ల మధ్యలో ఉంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మహిళలుగా మేమందరం కూడా ఉద్యమం చేయడానికి రెడీగానే ఉంటాం. కాబట్టి అంటే కలెక్టర్ గారవనే, ఇటు ఎమ్మెల్సీ త్రిమూర్తులు గారవనే, ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారవనే, అలాగే రాజబాబు గారవనే అందరం కూడా కౌన్సిల్లోని ఏకీభావంగా ఉండకూడదనే ఉన్నాము. 99% ఇది తీసేస్తారు అనే ఆశతోనే ఉన్నాము. అది జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గడిచిన 15 రోజులు బట్టి ఈ 4 వార్డులు 3 వార్డులకు సంబంధించిన మహిళలందరూ ఒక షాపు తీసేయాలని కూర్చుంటాం, నిరాహార కూర్చుంటాం. ఈ 15 రోజుల నుంచి మానకుండా ఇక్కడే పడి ఉన్నారు. ఉగాది కూడా ఇక్కడే చేసుకున్నారు. నేనే అనుకున్నాను మొదట్లో ఏ 2-3 రోజులు చేస్తారో, తర్వాత వాళ్ళకే చేయలేరు, ఎవరి మాట అన్ని అనుకుని ఉండగలరు అని నేను అనుకున్నాను. కానీ అలా వదలకుండా చేశారు. 100% ఇక్కడ ఘన విజయం సాధించినట్టే. ఒకటి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇదే ఈ ఊరే కాదు ఎక్కడైనా సరే నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ స్ఫూర్తిగా తీసుకుని నిలబడితే ఫలితం దొరుకుతుంది అన్నది నిదర్శనం ఇది. ఇంకోటి ఏంటంటే ఇళ్లమయాన్ని షాపులు ఉండకూడదు అని చెప్పి 2019లో మున్సిపల్ కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టి నేను చేయించాను. ఉండకూడదండి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాల్లో ఊరి మధ్యలో ఉండి అన్ని షాపులు ఊరి మధ్యలో ఉండే. జగన్ గారు వచ్చాక ఊరి చివరికి పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చినాయి. అయితే ఇబ్బంది ఏంటంటే ఈ ఎప్పుడో ఇన్సిడెంటు ఒక్కసారి జరిగిన ఎంతోమంది నష్టపోతారు. దీంట్లో ఎంతోమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఎన్నే వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ రోడ్డు అవుట్ వెళ్తుంటే ఏదో తాగినాడు వచ్చి మీద పడితే ఏముంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు గవర్నమెంట్ ఇవ్వకూడదు. రెండోది ఇంకోటి ఏంటంటే ఏదైతే స్పాట్లో ఉందో ఇవ్వాల్సినప్పుడు ఒక ప్లాను, ఓ పద్ధతి ఉంటుంది. అది ఏమి లేకుండా షెడ్లు వేసేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి గవర్నమెంట్? షెడ్ వేయనేవేకూడదు. షెడ్ వేయాలంటే ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఎవరిచ్చారు? ఒకవేళ ఒక మెట్టు కడితేనే బద్దలు కొట్టేస్తున్నారే, ఒక రేక్ షెడ్ కడితేనే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆఫ్ చేస్తారు. నువ్వు ప్లాన్ ఏదంటారు? తాపీ పని వాళ్ళని మన గుణపాలు పారలు అన్నీ పట్టుకెళ్ళిపోతారు. అలాంటిది ఇంత పెద్దది కడుతుంటే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇదే విషయం ఈ వార్డు కౌన్సిలర్ పిల్లి శ్రీని గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కౌన్సిల్లో అడిగాడు. అడిగితే ఆ రోజు నేను చెప్పాను. అక్కడ
ప్రజలందరూ కలిసి పార్టీలతో సంబంధం లేకుండా పోరాడుతున్నారు వాళ్ళు. అందుచేత ఖచ్చితంగా మనం మద్దతు ఇవ్వాలి. అక్కడ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఆ వేళ మీటింగ్లో ఎమ్మెల్సీ గారు తోట తిమ్మూర్తి గారు ఉన్నాడు, అలాగే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్యే గారు ఉన్నారు, చైర్మన్ గారు అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. అందరు కౌన్సిలర్లు ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో తప్పకుండా ఇది మనం సపోర్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది మన తర్వాత చైర్మన్ గారు ఏం చేయాలంటే లెటర్ పెట్టారు. 2019లో తీర్మానం చేశారు ఆ రోజుని ఊరి మధ్యలో ఉండకూడదని. ఇప్పుడు మళ్ళీ మన కౌన్సిల్లో మళ్ళీ జరిగింది. అంచేత ఈ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, మంత్రి గారు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. లెటర్ పెడతాం జరిగింది. ఆ లెటర్ కూడా నాకు పంపింది. బాగుందమ్మా అని చెప్పాను. ఆ లెటర్ పంపేశారు. ఈరోజు తిమ్మూర్తి గారు వచ్చి మద్దతు చెప్పాడు. మీరు కానీ ఇక్కడ తీయకపోతే మీతో పాటు నేను కూర్చుంటాను. అదొక మంచి విషయం. రెండోది, ఈ విషయంలో ఎక్కడ ఈడు నా మనిషి ఆడు నీ మనిషి అని చూడకుండా ఈ దాంట్లో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటం ఒకటి. అలాగే ఎమ్మెల్యే గారు నేను వచ్చినప్పుడు కలెక్టర్ ఎదురకుండా తప్పకుండా తీయించేద్దామని చెప్పారని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. అది కూడా హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనా పార్టీలతో సంబంధం లేకుండా ఈ ప్రజలు ఇంత అలా చేసినప్పుడు ఏ పార్టీ నాయకుడని గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మద్దతు ఉండాలి అంటే ప్రజలకి మంచి చేస్తేనే ఉంటుంది తప్ప ఎన్నికలు ఆడు నా ఓడు నీ ఓడు అనుకుంటే చరిత్ర మనకు క్షమించదని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా ఇంకా పెద్ద పెద్ద నాయకులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళ స్ఫూర్తిగా తీసుకోమని చెప్పి మీ ద్వారా అందరికీ మనవి చేసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.